ఇన్‌స్టంట్ చెక్క వడల టేస్ట్‌నిచ్చే ఈ అప్పడాలని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. వీడియో ఫుల్‌గా చూడండి. మీకు నచ్చడమే కాదు, చేసి పెడితే ఇంట్లో పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ అప్పడాలు చేసుకోవడానికి బంగాళదుంపలైతే కావాలండి. మీ ఇష్టం. మీరు ఎంత ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే అన్ని బంగాళదుంపలు తీసుకోవచ్చు. ఈ బంగాళదుంపలనైతే ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకునే ముందు ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే కుక్కర్ అనేది వేడి స్వభావం, అంటే ఒంటికి వేడి చేస్తుంది చూసారా, అలాంటి వాళ్ళు కుక్కర్లో వండినవి ఏవి తినకండి. ఎందుకంటే మీకు ఇంకా హీట్ అనేది బాడీలో పెరిగిపోతుంది. ముఖ్యంగా మలబద్ధకం లేదంటే పైల్స్ కానీ విపరీతంగా వేడి చేసే స్వభావం ఉన్న వాళ్ళు కానీ కుక్కర్లో తినే వాటి వల్ల ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి, మీకు ఇంకా పెరుగుతూ ఉంటాయి. రెగ్యులర్గా కుక్కర్ ఫుడ్ అనేది తీసుకోవద్దండి. నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను, మీకు నచ్చితే పాటించండి. కుక్కర్లోకి ఇలా బంగాళదుంపలు తీసుకున్నాక సరిపడా వాటర్ అయితే కొద్దిగా పోసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని వీటిని బాగా ఉడికించుకోవాలండి. బంగాళదుంపలు ఎంత బాగా ఉడికితే, అంటే ఎంత మెత్తగా పేస్ట్ అవ్వగలిగితే ఈ అప్పడాలు అనేవి అంత బాగా వస్తాయి మనకి. ఈ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ అయితే వేయించేసుకున్నాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుని ఒక అరగంట వాటిని అలా వదిలేసేయండి. బంగాళదుంపల్ని ఉడకపెట్టుకునే ముందే, అంటే ఒక పావుగంట ముందే సగ్గుబియ్యం అయితే తీసుకుని వాటిని అయితే ఒక పావుగంట ఎండలో పెట్టుకోండి. బాగా ఎండాలి ఇవి. వీటిని మొరుంగానే అవుతుంది, మీరు మెత్తగా మిక్సీ పట్టాలంటే అవ్వదు. మేము కేజీ బంగాళదుంపలు తీసుకున్నాం కదా, వాటికి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ సైజ్ ఫుల్గా ఒక కప్పుడు తీసుకుని ఈ సగ్గుబియ్యాన్ని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది మీకు ఎలా అవుతుందంటే సన్నని నూకలా అవుతుందండి. చూపిస్తాను అది కూడా ఎలా వస్తుంది అనేది. చూడండి, సగ్గుబియ్యం అయితే ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత మొరుగు వచ్చింది అనేది చూపిస్తారు చూడండి చేత్తోని. ఈ విధంగా ఇలా మొరుంగా వస్తుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. లేదు మీకు మెత్తని పేస్ట్ లాగే కావాలనుకుంటే ఒక 4 గంటలు నానబెట్టుకుని వాటిని కూడా మిక్సీ పట్టేసుకుంటే మెత్తని పేస్ట్లా అయిపోతుంది. బంగాళదుంపలను అయితే తొక్కలు ఒలిచేసుకోవాలండి. అవి అసలు మెత్తగా ఉడికాయా లేదో చూపిస్తున్నారు చూడండి. మెత్తగా ఉడికినాయి చూసారా ఈ విధంగా. వీటిని మీరు నిప్పుల్లో కాల్చుకోగలిగితే మెత్తగా నిప్పుల్లో కూడా కాల్చుకోవచ్చండి, అలా కూడా చాలా బాగుంటాయి. సో వీటిని ఇప్పుడైతే తొక్కలైతే ఒలిచేసుకోవాలి. ఇవి ఇంకా వేడిగా ఉన్నాయండి. సో చల్లటి నీళ్ళు అయితే పోస్తున్నారు. ఎండాకాలం కదా, మనం ఫాస్ట్గా ఒడియాలు పెట్టేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కొంచెం చల్లటి నీళ్ళు పోసేయండి, ఫాస్ట్గా చల్లారుతాయి ఇవి. ఇలా ఒక్కొక్క దుంపకి తొక్కలు అయితే ఒలిచేసుకోవాలండి. వీటిని చేసుకోవడం చాలా ఈజీ. బంగాళదుంపలు ఒకటి ఉడకపెట్టుకోవడమే, మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఈ బంగాళదుంపల్ని ఇలా మెత్తగా చేసుకోవాలండి. చేత్తోనే చేసుకోండి, మిక్సీ అది అస్సలు పట్టుకోవద్దు. మెత్తగా, ఎంత మెత్తగా చేయగలిగితే అంత మెత్తగా పిండిలా తయారవ్వాలి, అలా చేసుకోవాలి. అందుకే ఉడకపెట్టుకునేటప్పుడే ఎంత మెత్తగా ఉడకపెట్టుకుంటే అంత బాగా అవుతుందని ముందే చెప్పానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఫస్ట్ మేము ట్రై చేసినప్పుడు కూడా ఏమో ఎలా ఉంటాయి అని ట్రై చేసాం, కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. అందుకనే మీకు కూడా ఎంత క్లియర్గా చేసి అయితే వీడియో అయితే చూపిస్తున్నాను. ఇలా మెత్తగా అయిపోతాయండి మీకు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక ఉడికించుకునేటప్పుడే బంగాళదుంపల్ని 2 ముక్కలుగా కోసేసుకుని కుక్కర్లో పెట్టేసి ఉడికించుకోండి. అప్పుడు అసలు ఇంక చాలా మెత్తగా అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా చేత్తోనే మెత్తగా పిండిలాగా అయితే కలిపేసుకోవాలి. అసలు ఎక్కడ కూడా ముక్కల కింద ఉండకుండా కలుపుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా కలిపేసుకుని పెట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మీకు నేను. సగ్గుబియ్యం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి, ఇది సన్నని నూకలా వస్తుంది. దాన్ని అయితే ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. కేజీ బంగాళదుంపకి ఒక చిన్న కప్పు సైజు సగ్గుబియ్యం ఆడుకుంటే సరిపోతుందండి. లేదు మీరు పేస్ట్ లాగే వేసుకోవాలి అనుకుంటే కనుక 4 గంటలు అయితే నానబెట్టుకుని చేసుకోండి. పేస్ట్ లాగా వేసుకుంటే ఏమవుద్దంటే ఇది అది కలిపి ఇంకా మెత్తని పేస్ట్ లాగా అయిపోయి మీకు ఉండ ఫామ్ అవ్వదు. అప్పడంలా చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఇలా అయితేనే మీకు మంచిగా వస్తాయండి. అందుకే నేను క్లియర్గా ఇలాగే చేసుకోమని చూపించాను. ఆల్రెడీ మా మదర్ ప్రయోగాలు చేసిన తర్వాత మీకు ఇది చూపిస్తున్నారండి. దీంట్లోకి నీళ్ళు అది ఏమీ కలుపుకోవద్దు. ఇలా ఈ రెండింటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ముందు ఈ రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలినవి ఏం వేయాలో క్లియర్గా చూపిస్తాను. ఇందులోకి ఒక స్పూన్ వామ్ అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఒక పావు స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. మిరపకాయల్ని గింజల్ని పౌడర్ చేసుకున్నదండి ఇది. ఒకవేళ మిరపకాయలు మాత్రమే ఉంటే మిరపకాయలు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మీకు కారానికి తగ్గట్టుగా ఎంత కావాలంటే అంత వేసుకోండి. సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ముక్కల్ని కూడా వేసుకోండి. ఇవి కొత్తిమీర అండి, సన్నగా తరిగిన కొత్తిమీర ఇది. ఒకవేళ మీరు పాలకూర వేసుకోవాలనుకుంటే పాలకూరను కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఒక కప్పు కొత్తిమీరని కూడా వేసేసుకున్నాము. ముందు వీటన్నిటిని బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల ఇది మంచిగా ముద్దలా ఫామ్ అవుతుందండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం వడియాలు పెట్టేసుకోవడమే, అంటే అప్పడాల్లాగా చేసేసుకుని పెట్టేసుకోవడమే. ఈ విధంగా ఇది కాస్త ముద్దలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా గానుగ నూనె కూడా వేసుకోండి.
ఒక దోసెడు గానుగ నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా విడిగా ఆయిల్ చేతికి అది రాసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. వీటిని ఎలా మనం ఉండలుగా చేసేసుకుని అప్పడాల్లా చేసేసుకుంటే సరిపోతుంది. అప్పడాలు కూడా ఎలా చేస్తారనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా బాగా అన్నిటినీ మిక్స్ చేసేసుకోవాలండి. చూసారా ముద్దలా ఎంత బాగా ఫామ్ అయిందో, ఉండల కింద చాలా బాగా వస్తుంది. అదే మీరు డైరెక్ట్గా బంగాళదుంపల్ని మాత్రమే చేయాలనుకుంటే కనుక చాలా గట్టిగా ఉడకపెట్టుకోవాలండి. అసలు మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం గట్టిగా అవ్వాలి. అదే సగ్గుబియ్యం కలుపుకుంటే ఇలా బాగా ఫామ్ అవుద్దండి ముద్ద అనేది. మనం అప్పడాలు చేసుకుని పెట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు వీటిని అప్పడాలను అయితే పెట్టేసుకోవాలి. ఎలాగో కూడా చూపిస్తాను. ఇలా కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుని ఇలా రౌండ్గా ముందు అయితే ముద్దలు చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి నొక్కుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కడ క్రాక్స్ లేకుండా మెత్తగా చేసుకుంటే మనకు బాగా వస్తాయి అప్పడాల షేప్ అనేది. ఉండలను అయితే చేసుకున్నాం కదా, వీటిని ఇలా క్లాత్ మీద పెట్టేసుకోండి. మీరు ఒకవేళ క్లాత్ కింద అంటుకుపోతుంది అనే డౌట్ ఏమన్నా ఉంటే కూడా కింద వరుసలో కూడా ఒక కవర్ అయితే వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఏదైనా ఒక కవర్ పెట్టుకున్నాక పైన మీకు ఎంత షేప్ కావాలనుకుంటున్నారో, ఎంత సైజు, ఒక డబ్బా కానీ ఏదైనా మూత కానీ ఆ సైజు ఉన్నది తీసుకుని దాన్ని ఎలా పెట్టుకుని నొక్కేసుకోండి. మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, లేదు చిన్న సైజులో కావాలి అనుకుంటే ఈ విధంగా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. ఇలా నొక్కేసుకున్నాక కవర్ తీసేస్తే మీకు ఏమీ అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తాయి. చూసారా, ఇదిగో ఎంత బాగా వచ్చాయో. సైజు అనేది మన ఇష్టం అండి, ఎంత సైజులో కావాలితే అంత సైజులో చేసుకోవచ్చు. మంచి ఎండలో ఉన్నప్పుడు పెట్టుకుంటే ఒక్కరోజుకే బాగా తయారైపోతాయి. ఒకవేళ ఉండ మంచిగా రావట్లేదు అనుకుంటే కొద్ది కొద్దిగా చేతికి ఆయిల్ అయితే రాసుకోండి. మ్యాక్సిమం దీంట్లో ఆయిల్ మంచిగా కలుపుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకైనా మంచిది అనిపిస్తే కనుక మీరు వడియాలు పెట్టేటప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది పక్కన పెట్టుకోండి. చేతికి కొద్ది కొద్దిగా రాసుకుని ఇలా ఉండలు చేసేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఎంత పలచగా నొక్కుకున్నా బాగా వస్తాయండి, విరక్కుండాను. దలసరిగా మాత్రం నొక్కుకోవద్దు, మంచిగా ఎండవు, ఎగేటప్పుడు కూడా అంత బాగోవు. సో ఎంత పలచగా వీలైతే అంత పలచగా నొక్కేసుకోండి ఇలాగా. ఇవి ఇన్స్టెంట్ బంగాళదుంప పప్పు చెక్కల్లా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒక్క రోజుకే ఎండిపోతాయండి. చూస్తున్నారా, క్లాత్ మీద పెడితే ఈ విధంగా మనం నొక్కి పెట్టాం కాబట్టి తీయడానికి కొంచెం నొక్కి తీసుకోవాలి. ఏం విరగవు కానీ బాగానే వస్తాయి. మీకు ఒకవేళ ఇలా ఇబ్బంది అవుతుంది అంటే సేమ్ బొబ్బట్లు ఏ ప్రాసెస్లో అయితే మనం 2 కవర్లు కానీ 2 అరిటాకులు కానీ పెట్టుకుని నొక్కేసుకుని దాన్ని తీసుకెళ్ళి మనం పెనం మీద వేసుకుంటూ ఉంటామో అదే విధంగా మీరు క్లాత్ మీద కూడా వేసి పెట్టుకోవచ్చండి. అమ్మ ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి పెడుతున్నారు, అలవాటు ఉంది కాబట్టి ఈ విధంగా ఈజీగా తీసుకోగలుగుతున్నారు. మేము యూజ్ చేసిన క్లాత్ కూడా బాగా ఓల్డ్ క్లాతే యూజ్ చేసుకున్నాము. విరగకుండా అయితే బాగా వస్తాయండి. ఇలా కష్టం అనిపిస్తే మాత్రం బొబ్బట్లు చేసే ప్రాసెస్లో అయితే చక్కగా నీడన కూర్చుని ఒక క్లాత్ పరిచేసుకుని శుభ్రంగా వాటి మీద బొబ్బట్లా నొక్కేసుకుని ఒక్కొక్కటి క్లాత్ మీద వేసేసి ఆ క్లాత్ అలా ఎండకి జరిపేసుకోండి. అలా కూడా పెట్టేసుకోవచ్చు. వీటిని ఎలా తీసాక మీరు డైరెక్ట్ బొబ్బట్లా చేసి పెట్టుకున్నా, ఎలా పెట్టుకున్నా సరే ఒక రోజు వెనక్కి తిప్పి కూడా ఎండలో బాగా ఎండబెట్టుకోండి. ఇంకొక విషయం అండి, మీరు సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలి బాగా అనుకుంటే గనక జీలకర్ర అనేది స్కిప్ చేసేయండి. లేదు త్వరగా తినేస్తాము, టేస్టీగా కావాలి అనుకుంటే గనక జీలకర్రను వేసుకోండి. జీలకర్ర ఉంటే ఏమవుతుందంటే త్వరగా పుచ్చుతాయండి ఏవైనా సరే. బాగా ఎండబెట్టుకున్నాక ఈ విధంగా తయారవుతాయండి వడియాలనేవి. వీటిని ఊరికినే ఉత్తినే కూడా తినొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటాయి. సరదాగా చాలామందికి అప్పడాలు కానీ వడియాలు కానీ ఉత్తినే తినడం ఇష్టం ఉంటుంది. అలా తినడానికైతే మాత్రం ఇవి చాలా బాగుంటాయి. వీటిని వేయించి కూడా చూపిస్తాను. ఇవి గుల్లగాను వస్తాయి, తింటున్నప్పుడు నోటికి ఫుల్గా అనిపిస్తుందండి. అంటే చూడండి, ఇప్పుడు మనం పలచగా టమాటాలతో కానీ దేంతో అయినా వడియాలు పెట్టామనుకోండి, నోట్లో పెట్టగానే వెంటనే కరిగిపోయినట్టు అయిపోద్ది. అలా కాదు, ఇవి తింటున్నప్పుడు ఫుల్గా అనిపిస్తుంది అనమాట. మనం 2 అప్పడాలు తినేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే కొంచెం కడుపు నిండినట్టు అనిపిస్తుంది. స్నాక్లా కూడా చాలా బాగుంటాయి ఇవి. వర్షం వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఏమన్నా తినాలనిపించినప్పుడు కానీ చక్కగా వేయించుకుని తినచ్చు. వీటిని వేయించినవి చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా ఈ సైజులో అయితే మనకి 2 అప్పడాల కింద నంచుకుని తినడానికి అయితే సరిపోతాయండి. రావడం కూడా చాలా గుల్లగా వస్తాయి, అంత గట్టిగా ఏముండదు. నోట్లో పెట్టుకుంటే మరీ అంత మనకి పలచని అప్పడాల్లా కరిగిపోవు కానీ కాస్త నమలాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తాయి. అప్పడాలని ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా రైస్లోకి అయితే పప్పులోకి చాలా బాగుంటాయని చెప్పాను కదా. రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ దేనికైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ప్రతి దాంట్లోకి నంజు ఉండాలి అని కోరుకునే వాళ్ళకి అప్పడాలు అయితే చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం. గుమ్మడి వడియాలు కానీ, ఇలా అప్పడాలు కానీ, వడియాలు కానీ, చల్ల మిరపకాయలు కానీ, ఇలా ఏదో ఒకటి పప్పు కానీ చారు కానీ పప్పుచారు ఉంటే నంజు లేకుండా అయితే అస్సలు దిగదండి. ఈ వడియాల ప్రాసెస్ కానీ వడియాలు కానీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.